वज्रकाय महावीर विक्रम मारुति नंदन हनुमा। గా రేషన్ బియ్యం ఇస్తానట తీసుకురాపో. నిన్ననే ఇంట్లో బియ్యం అయిపోయినాయి. సరే తీసుకొస్తా కానీ బిడ్డకు ఒకసారి ఫోన్ చేయకపోయాను. నిన్న జ్వరం వచ్చిందని ఫోన్ చేసింది, మరి తగ్గిందో లేదో. సరే నేను ఫోన్ చేస్తా కానీ నువ్వైతే బియ్యం కాడికి పో. హలో బిడ్డ, మంచిగా ఉన్నావా? మీ అత్తమ్మ అందరు మంచిగా ఉన్నారా? బాపు జ్వరం వచ్చిందని చెప్పిండు బిడ్డ, అందుకే ఫోన్ చేసిన. తక్కువ అయిందా? అవును కానీ అల్లుడు పొలం కాడికి పోతాండా బిడ్డ? ఎండలు బాగా కొడుతున్నాయి. జర పదిలంగా పోయి పదిలంగా రమ్మని చెప్పు, సరేనా? సరే కానీ జాగ్రత్త, టైంకు అన్నం తిని మంచిగా ఉండు, సరేనా? లత, రమను నువ్వు కన్న బిడ్డలేక ప్రేమతో చూసుకుంటాను. తన కన్న తల్లి ఉంటే కూడా ఇట్లా చూసుకుంటావు లేదో. నీ బిడ్డ అన్నప్పుడు నా బిడ్డ కాదా? ఇంకెప్పుడు అట్లా మాట్లాడకు. లత, సంచి తీసుకుపోవడం మర్చిపోయినా, సంచి తీసుకురాపో. సరే. అధిక వడ్డీలకు అప్పులిచ్చి అమాయకపు జనాల రక్తం తాగే దయా దాక్షిణ్యం లేని ఓ వడ్డీ వ్యాపారి కథ. తిరుపతి, తిరుపతి ఉన్నావురా? సత్తైనా నువ్వానే, దా కూర్చో. అరే తిరుపతి, నీ దగ్గర కూర్చుని ముచ్చట్లు పెట్టడానికి రాలే. తీ మితి పైసలు తీ. ఆగన్నా, నిన్ననే పిల్లల స్కూల్ ఫీజు కట్టినా. ఒక్క 2 నెలలు ఆగరాదే? అయినా మొన్ననే కదనే అసల్లో కొంత కట్టినా. 2 నెలలు కాదు, 6 నెలలు ఆగుతా. మితికి మితి పడుతుంది, కడతానంటే ఆగుతా. ఏందన్నా గట్లా మాట్లాడుతూ? అరే తిరుపతి, నాకు అసలు కన్నా మిత్తే ప్రాణం అని నీకు తెలుసు. నా పేరేంద్ర, మిత్తిల సత్యన్న, తెలుసు కదా. అక్క చుట్టమైతే లెక్క చుట్టమవుతుందిరా. కోడి గుడ్డు పెట్టిన రోజులు దానికి ఇత్తులేసి పెంచుకుంటాం. గుడ్డు పెట్టుడు బంద్ చేసినాక అంతే కదా. నువ్వు మిత్తిత్తలేవు, నీ దగ్గర ఏముంటుంది పట్టుకపోతా. నా ఇంట్లో ఏముందన్నా తీసుకుపోయేటందుకు? ఇగో నువ్వెంతో ఇష్టంగా పెంచుకుంటున్నావు, పెంపుడు కుక్క ఉంది కదా, దీన్ని తీసుకుపోతా. మిత్తి పైసలు కట్టి తీసుకుపో. అన్నా అద్దన్నా, ఆ కుక్క నా పిల్లలకు చాలా ఇష్టమే. అయినా 2 నెలలని అప్పు కడతాగానే అద్దన్నా. అద్దన్నా, ఛీ, మీ దగ్గర అప్పు తీసుకొని పెద్ద తప్పు చేసిన అన్నా. అప్పు ముప్పేరా, అది వెనకటి నుంచి వస్తున్న మాటనే. మిత్తి పైసలు కట్టి తీసుకుపో. అన్నా మా పిల్లలకు చాలా ఇష్టమే కుక్క, అద్దన్నా. సత్తన్న ఎరా ప్రశాంత్, అంత మంచిదేనా? సత్తన్న, కొన్ని పైసలు అవసరం ఉన్నాయి, అప్పు కావాలి. నా దగ్గర అప్పు తీసుకుంటే నేను చెప్పినంత మిత్తి ఇవ్వాలి. నా లెక్క వేరే. నీకు ఇష్టమైతేనే తీసుకో, నీ అవసరం నా ఆదాయం. అన్న, నాకు పైసలు బాగా ఎక్కరున్నాయి. నువ్వు చెప్పిన టైం కన్నా ముందే ఇస్తేనే. ముందే అయితే మంచిదే. ఒకవేళ ఇయ్యలేదనుకో, నీ ఇంట్లో ఏది ఉంటే అది పెట్టుకోపోతాను నేను. ఇగో ఆ తిరుపతి గాడు మిత్తి పైసలు ఇయ్యలే, అందుకే ఆయన కుక్కను తీసుకుపోతాను.
ఇగో ఇంటికాడ వచ్చి తీసుకపో. సరే అన్న ఇస్తా. కట్టుకున్న బంగ్లాలన్నీ కిరాయికి ఇచ్చి ఈ పాత ఇంట్లో ఉంచబట్టే ఏంది ఇది? ఆగో మళ్ళీ కుక్క నేను నుంచి పట్టుకొచ్చిండు. ఏ ఇంట్లుంటే తింటే అరుగుతలేదా, పంటే నిద్ర పడతలేదా? అయినా ఈ పాత ఇంట్లుంటే ఎంత ప్రశాంతంగా ఉంది. బంగ్లాలు నేనేమైనా ఉత్తగించిందా? కిరాయి పైసలు వస్తలేవా? ఎద్దుకు తింటే బలం, మనిషికి ఉంటే బలం. నేను ఎవరి కోసం సంపాదిస్తాను? మన కోసం కాదా? ఉన్నప్పుడు నచ్చిన బట్ట కట్టి నచ్చిన తిండి తిని సంతోషంగా ఉండాలి, నలుగురు మెచ్చేటట్టు ఉండాలి. కానీ నలుగురు శాపనార్థాలు పెట్టేటట్టు ఉండద్దు. పోయేటప్పుడు ఏం గొంచబోతావు? మంచి చెడు తప్ప ఉన్నొక్క కొడుకును గవర్నమెంట్ హాస్టల్లో చదివేవాడితే పైసలు ఖర్చు అవుతాయి అని. ఎందుకు ఈ సంపాదన? సుజాత, ఈ లోకాన్ని నడిపిస్తున్నది పైసా. దాన్ని నువ్వు తక్కువ చేసి మాట్లాడకు. ఈ ప్రపంచంలో పైసతోని కాని పని అంటూ ఏమీ లేదు. ధనం మూలం ఇదం జగత్. చూడు, మనిషి పెళ్ళి చేసుకోవాలంటే పైసలు కావాలి, పిల్లలు పుడితే పైసలు కావాలి, ఆ పిల్లలకు మళ్ళీ పెళ్ళిళ్ళు చేయాలంటే పైసలు కావాలి, చివరికి చచ్చిపోతే మనిషి శవాన్ని శ్మశానానికి తీసుకుపోవాలంటే కూడా పైసలు కావాలి. పైసా పైసా పైసా. మొత్తం ప్రపంచం అంతా పైసలోనే నడుస్తుంది. తెలుసా అది నీకు? ఏమో, నీతో నేను వాదించగాని ఏమనే వేసుకో. చరణ్ కూర్చో. నమస్తే సర్దన్న. నమస్తే నమస్తే. ఏంది అదే అంత మంచిదే. అంతా అంత మంచిదే. ఏం లేదు సర్దన్న, లైఫ్ ఇన్సూరెన్స్లా ఒక మంచి పాలసీ వచ్చింది కొత్తగా. నీకైతే అది మంచిగా ఉంటుంది ప్లాన్ అనిపించింది, అందుకే చెప్దామని ఇది దాకా వచ్చిన. ఊళ్ళో చాలా మందికి ఇచ్చింది. ఆగో ఇంకా కుక్క వాళ్ళది ఎవరో మిత్తి పైసలు ఇవ్వలేదట, దానికి ఇంటికి కుక్కను పట్టుకొచ్చిండు. మిత్తి కిందికి ఆయన కుక్కలు తీసుకొచ్చిండట, అయినా మనకేం పాలసీ చేస్తాడే. నాకు కూడా కదే అనిపిస్తుంది. ఇప్పుడు చెప్పాయి నీ పాలసీ గురించి. ఏముంది సత్తన్న, 20,000 సంవత్సరానికి, 20 సంవత్సరాలు కట్టాలి. 20 సంవత్సరాలు కట్టిన తర్వాత మెచ్యూరిటీ అయిపోయి 4 లక్షలకు ఇంకో ₹1,00,000 కలిపి 5 లక్షల రూపాయలు వస్తాయి. దబ్బన నడవలేమన్న ప్రమాదం జరిగి మరణిస్తే ఎంబడే నామినీకి 5 లక్షల రూపాయలు ఇచ్చేస్తారు. ఇక మనం కట్టే పని లేదు. మళ్ళీ మెచ్యూరిటీ తర్వాత మళ్ళీ 5 లక్షలు కూడా వస్తాయి. చూడు చరణ్, నేను 20 సంవత్సరాలు 20,000 నీకు ఇచ్చి 5 లక్షలు నేను తీసుకున్నాడండి. అదే 5 లక్షలు 5 ఏళ్ళల్లో నేను 20 లక్షలు చేస్తా, మిత్తి కలిపి. బతికున్నప్పుడు పైసలు వచ్చే సంగతి చెప్పు, సచ్చినాక వచ్చే పైసలు నాకెందుకయ్యా? అధిక వడ్డీలకు ఇచ్చి అట్లా పీకెదురు కూడా మంచిది కాదు కదనే. చూడు శరణు, నేను మిత్తిలకి ఇస్తా అని వాళ్ళ దగ్గరికి పోతలేను. వాళ్ళ అవసరం కోసం నా దగ్గరికి వస్తాను. అర్థమైందా? ఆపదలో ఆదుకున్నోడే దేవుడు. నేను వాళ్ళకు దేవుని లెక్క. అర్థమైందా? అయినా సత్తన్న, నీ వడ్డీలలో నాకెందుకే, ఏదో పాలసీ మంచిగున్నది, ఊళ్ళో కూడా 4 తీసుకున్నారు అని నీకు చెప్దామని వచ్చిన. నీకు నచ్చితేనేమో తీసుకో, లేకపోతే ఇడిచిపెట్టు. పోదాం. సుజాత, సుజాత, ఏమే సుజాత, ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ చాయ్ బిస్కెట్లు ఇచ్చుకుంటా పోతే మన సంసారం ఏమైపోద్ది? నేను ఏమన్నా వాళ్ళకు?
అయినా నువ్వు ఎవరింటికన్నా పోతే ఛాయ్ తాగత్తలేవా? మన ఇంటికి వచ్చిన వాళ్ళు పోతే ఏమవుతుంది? తాగుతా, బరాబ్బర్ తాగుతా. నేను అప్పిచ్చిన వాళ్ళ ఇంటికే పోతా, వేరే వాళ్ళ ఇంటికి పోను. సరే నీ ఇష్టం. ఏమయ్యా ఇక మిత్తిల సత్తన్న ఇవాళ అప్పుకింటికి వస్తా అన్నాడు. అసలు ఏం చేయాలన్నది నాకైతే ఏం దోత్తలేదు. అప్పు సల్లగుండి అప్పు తీసుకోకుండా అయిపో కావచ్చు అనిపిస్తుంది. చేతిగా చెల్లికి అవ్వలేదు, ఆయనకు అప్పు ఎట్లా కట్టడో ఏమో, నాకు కూడా భయం అవుతుంది. ఏమయ్య అశోక్, బిడ్డ పెళ్ళికి అప్పు తీసుకుంటేవి, ఇస్తా ఇస్తా అని జరపబడతావి. ఇక నాకు ఓపిక లేదయ్యా. నీ ఇంటికి రావక్కర్లేదు, నిన్ను అడగక్కర్లేదు. ఇస్తావా ఇవాళ ఇచ్చినావు, లేదంటే మిమ్మల్ని ఎలగొట్టి నేను తాళం వేసుకుంటే ఇంటికి. ఈ ముచ్చట వారం కింద చెప్పిన, ఇవాళ చేస్తూ పెడతా. సత్తన్న ఇత్తనాలు టైం అయితే అయిపోయింది నిజమే, కానీ ఇంకొద్దులు ఆగే అవసరం ఇత్తి అన్నీ కల్పిస్తా. ఇల్లు కట్టినా పెళ్ళి చేసినా ఆ ఇల్లు ఎప్పట్లేక కావాలంటే ఎంత తిప్పలు ఉంటుందో మీకు తెలియంది కాదు. కొద్ది రోజులు ఆగుండ్రి మా మీద దయ ఉంచి. అక్కెరొట్టెక్కినాక ఏదో చూపెట్టినట్టు మీ మెత్తటి మాటలు నాకేం వద్దు, నా పైసలు నాకేం చాలు. అబ్బా సత్తన్న ఇప్పుడు ఇద్దామన్నా కూడా డబ్బులు లేవే నా దగ్గర. కొద్ది రోజులు ఆగన్నా, కడతాం ఖచ్చితంగా. ఆడపిల్ల పెళ్లి చేసినమే, అప్పుల పాలైనమే. నేను ఎంత చండశాసనున్నో తెలిసి కూడా వాయిదాల మీద వాయిదాలు అడుగుతున్నావులే. అయ్యో అయ్యో అన్న అన్న తాళమేకే అన్న ప్లీజే అన్న. సత్తన్న దండం పెడతానే. సత్తన్న ఒక్కసారి మా ముఖం చూడే, ఖచ్చితంగా కడతానే, నీకు దండం పెడతానే. ఆడపిల్ల పెళ్ళైన ఇల్లు అన్న, దండం పెడతానే. మమ్మల్ని అర్థం చేసుకో, మా ఇజ్జత్ ఇగో దండం పెడతానే. ఇవన్నీ ముచ్చట్లొద్దు నాకు. అసలు వడ్డీ ఇచ్చేదాకా తలపిల్లి నా దగ్గరనే ఉంటాయి. అప్పటిదాకా ఎక్కడ ఉంటారో ఉండిపోని. దండం పెడతానే. అయ్యో అయ్యో లే, ఏమైంది? లే లే గిజుడు. లే గిజుడు. ఏమైందమ్మా? ఏమైంది? అశోక్, బిడ్డ పెళ్ళైతే అప్పు తీసుకున్నాం సార్, కట్టకుంటే ఇంటికి తాళం వేసి మమ్మల్ని బయటికి వెళ్ళగొట్టిపోయింది. కడదామంటేనేమో చేతిలో రూపాయి లేదు, ఏం చేయాలన్నా అర్థమైతలేదు సార్. సరే అమ్మా, పర్లేదు. మీ ప్రాబ్లం సాల్వ్ అయ్యేదాకా మా ఇంటి పక్కన ఒక రూమ్ ఖాళీ ఉంది, రండి తీసుకెళ్తా. ఎవ్వరు ఏమన్నా నీ తోడుగా నేనుంటా. సీనన్నా రాగాలు బాగా తీస్తాను కదా. అరే రాగాలు తీస్తే పేలున్న రోగాలని మాయమవుతాయిరా. నా పెళ్ళం భయానికి రాగాలు వచ్చాడు కానీ కోటరు మంద అయినా ఎక్కలేదు. చూడు తమ్ముడు, క్వార్టర్ తాగినావు అనుకో నీ పెళ్ళానికి నువ్వు భయపడతావు. అది ఆఫ్ తాగినావు అనుకో నీ పెళ్ళాం నీకు భయపడుతుంది. సింపుల్ లాజిక్. ఏమన్నా చెప్పినావు అన్న సీనన్న, ఈ కాడికి వెళ్ళి అదే పని చేయాలి. ఇక సీనన్న నువ్వు తోపే. తమ్ముడు
నా ఇమ్మడుండు, నేను చెప్పిన సూక్తులు రాసుకో, నువ్వు బాగుపడతావు తమ్ముడు. ఇక మీద అదే పని అన్న, ఇక నీ ఎంబడే ఉంటా, నీ సూక్తులే నేర్చుకుంటా. సీను, పట్టవడిలు దాగి సొలుక్కుంటాను. నా పైసలతో నేను తాగుతున్నా, పట్టవడ్డీలు తాగుతుంది, అర్ధరాత్రి తాగుతుంది, నీకేం నొప్పిరా? ఏమిరా సీన్గా బల్బ్ మాటలు బాగా ఎక్కువ నేర్చినావు. నేను అప్పించిన పైసలతో దాక్కుంటా నేను అడగద్దారా నిన్ను? ఓహో, మిత్తి పైసలు ఇవ్వమంటేనేమో వీలైతే లేదంటావు, తాగడానికి మాత్రం పైసలు వీలైతానే. ఎక్కడి నుంచి వస్తానే? నా దగ్గర అప్పు తీసుకున్న పైసలతో దాగుకుంటా నాకు మిత్తి ఇవ్వడానికి వీలైతే లేదు, తాగడానికి మాత్రం కుదురుతుంది. ఓహో, అడగద్దారా నిన్ను? అప్పియక ముందుకు అవి నీ పైసలు, అప్పిచ్చిన తర్వాత అవి ఎవరి పైసలు రా? మన పైసలు. నా పైసలు నా ఇష్టం, అంతేగా. నువ్వెవరు అడిగేది? నీకేం పని? నీకు మిత్తి కావాలా అంతే కదా? మిత్తితున్నా లేదా చెప్పరా తమ్ముడు? ఇది కూడా లాజికే అన్న. నన్ను మంచి చూసుకుంటేనే ఇచ్చిన బాకి తిరిగి వస్తుంది. అప్పు ఇచ్చేటప్పుడు ఎంత మంచిగా ఉన్నావు నువ్వు, తిరిగి తీసుకోటప్పుడు అట్లా ఉండాలి. నన్ను ఏమన్నా అన్నావు అనుకో, నీకు మాత్రం పైసలు రావు. నేను మంచిగా ఉండాలని ఆ దేవుని మొక్కు. ఇగో ఒక మాట చెప్తా నీకు, నాకు రోజు ఒక ఆర్డర్ కొని ఎంత హ్యాపీగా ఉంటానో ఈ పైసలు అంత తొందరగా తిరిగి వస్తాయి. ఏమంటారు తమ్మి? నేనేమంటా సీనన్న, ఈ తాగుబోతుడు ఏం మాట్లాడుతున్నాడో ఏందో ఆనకే తెలుస్తలేదు. ముసలానికి ఎక్కిచ్చిన జిలకి అట్లుంటుంది మాకు. అది కాదురా, ఆడు పైసలు బళ్ళి పెట్టేట్టు బట్టి వసూలు చెప్తాండ్రా. ఇయ్యమ్మా పైసలు కానీ ఎంతైనా నువ్వు చూపన్నా. దింకపోతున్నావురా, ఇల్లు ఇచ్చిపోతున్నావు ఏమన్నా? అట్లా కాదు, ఆయన దగ్గర పైసలు తీసుకుంటావు, ఆయనతోటే దమ్కి ఇచ్చినట్టు మాట్లాడతారా అని. అరే వాడు కట్టకపోతే అర్రబే ముసలోడు, వానికి అట్లనే వేయాలి. అశోక్ వాళ్ళ ఇంటికి తాళం పెట్టినవట కదా? పెట్టినా, నీకెవరు చెప్పాడు? ఊళ్ళే అందరు నీ గురించి అనుకుంటుండ్రు. అనుకున్నారు తీ, ఇవ్వలేమని అనుకొని నాకేం బాధలేదు. అప్పిచ్చిన మిత్తి వసూలు చేసుకుంటున్నా, అసలు వసూలు చేసుకుంటున్నా. ఇగో ఇట్లా ఇంటికి తాళాలు వేస్తేనే భయపడి అందరు నా పైసలు మంచిగా తెచ్చిస్తారు. అట్లా కాదండి, ఒక్కసారి ఆలోచించు. మొన్ననే ఆడపిల్ల పెళ్ళైన ఇల్లు, అట్లా తాళం ఎత్తే మనకు మంచిది అవుతుందా? అయినా నా సొంత డబ్బును ప్రేమించే మొగుడు దొరుకుడు నీ అదృష్టమే. ఇగో చూడు, నీకు నగలు నట్టలు కావాలంటే చెప్పు, ఎన్ని కావాలంటే అవన్నీ కొనిస్తా. అంతేగాని నా వ్యాపారంలో అస్సలు వేలు పెట్టద్దు, అర్థమైందా? ఆ పాపపు సొమ్ముతోని నాకు ఏ నగద్దు, ఏ నట్టవద్దు. ఈ సొంత పిల్లని నాకెట్లా దొరికినవే? డబ్బుకి పాపపుణ్యాలు ఉండవు తెలుసా? అవునే, మీ తమ్ముడు తీసుకున్న అప్పు ఎప్పుడు కడతాడట? ఇగో ఆటో గుంజుకొచ్చిన, అయినా వానికి ఇంకా సిగ్గుచారం రాలేదు. వాని ఆటో గుంజుకొచ్చి వాని చేతుల పని లేకుండా చేసినావు. ఇయ్యాలకు అశోక్ వాళ్ళ ఇంటికి తాళం వేసి వాళ్ళని రోడ్డు మీద వేసినావు. ఇట్లా ఎంతమంది ఉసురు పోసుకుంటావు? నన్ను రియక్కు, తలకాయ నొత్తాను. మంచిగా గరం గరం చాయ్ పెట్టుకొని రాపో. తెత్తా, ఇంకేం చేస్తా? ఏమైందండి? ఏమైంది? పాము! అయ్యో, పాము కొట్టిందా ఏంది? అయ్యో అయ్యో, పాము! అయ్యో, పాము
కుట్టినట్టుంది. అయ్యో పాము తొందరగా డాక్టర్ సరే ఫోన్ తెస్తా. అయ్యో డాక్టర్ గారు, మా ఆయనకు పాము కుట్టింది, మీరు తొందరగా రండి జరా. సరే. అయ్యో పాము పాడుగాను. డాక్టర్ వస్తుండు. రండి డాక్టర్. పాము కుట్టినట్టుంది, పాముని చూసిన ఇట్లా పోయింది. మీ ఆయనకు ఏదో విషపూరితమైన పాము కుట్టినట్టుందమ్మా. నేనేం ట్రీట్మెంట్ చేయలేను, వెంటనే పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళండి, లేకపోతే చాలా ప్రమాదకరం అమ్మా. ఇప్పటి మందమన్న గోలన్న సూదన్న వేయండి జరా. లేదమ్మా, అది ఆల్రెడీ విషయం బాటిలోకి ఎక్కినట్టుందమ్మా, నేనేం చేయలేను. వెంటనే దవాఖానకు తీసుకెళ్ళండి, ఇక్కడ ఎలాంటి ట్రీట్మెంట్ చేయలేము. అయ్యో సార్, మేము పోయేదాకా నన్ను కొంచెం ఏదన్నా ట్రీట్మెంట్ చేయండి. లేదమ్మా, మీ ఆయనకు ట్రీట్మెంట్ చేయడము నాకు కాదు. ఎందుకంటే ఆయన చేసిన పాపాలకు ట్రీట్మెంట్ చేసినంటే ఎవరు కూడా ఒప్పుకోరు. అయినా కూడా నా వృత్తికి అన్యాయం చేయలేక మీరు ఫోన్ చేసిన వెంటనే వచ్చాను. కానీ అది చాలా పెద్ద ప్రమాదకరమైన పాము ఉన్నట్టుందమ్మా, వెంటనే దవాఖానకు తీసుకెళ్ళండి. కార్ ఆయనకైనా ఫోన్ చేయ. రాజు, మా ఆయనకు పాము కుట్టింది, చెప్పిన కార్ తీసుకొని రావా. కార్ ఎక్కడ ఉందమ్మా? మీ ఆయన నా కార్ను అప్పు కింద గుంజుకున్నాడు, సెకండ్ హ్యాండ్లో అమ్మిండు, ఏం చెప్పాలి? సరే ఇప్పుడు ఎట్లా? మా కన్నా ఫోన్ చేస్తా. అరే విని, డాడీకి పాము కుట్టిందిరా. అమ్మా నేను వచ్చేది ఇస్తా, మామయ్యకు ఫోన్ చేయి. సరే. అరే తమ్ముడు, ఏడున్నావురా? బావకు పాము గరిచిందిరా, జర చెప్పాను రారా ఆటో తీసుకొని. దవాఖానలో పోవాలి. సరే సరే. తమ్ముడు వస్తుండట. అయ్యో అక్క, అక్క ఏమైంది బావకు? తమ్మి వచ్చినవారా? పాము గరిచినట్టుందిరా, పాము ఇట్లా ఓంగా చూసినా. ఆటో తెచ్చినావు, దవాఖానలోకి తీసుకుపోదాం. ఆటో ఎక్కడుంది అక్క? మొన్న మిత్తి పైసలు కట్టలేదని చెప్పేసి ఆటో గుంజుకుపోయింది బావ. నా శరీరం నేనే రోడ్డు మీద పడ్డా. చూసినా, వాడిని ఆటో తెచ్చి వీడిని రోడ్డు మీద ఎత్తి, వాడిని కారు గుంజుకొచ్చి వాడిని రోడ్డు మీద ఎత్తివి. ఇప్పుడు ఎవడన్నా నచ్చిండా నువ్వు చేసిన పాపాలకు? ఎవరికన్నా మంచి పని చేసినవా? ఇప్పుడు చూడు, ఎవడు అత్తలేడు. అక్క బావకేమైందంటే ఊళ్ళో ఒక్కలు కూడా రారు, రేపు చచ్చిపోయినా కూడా చూస్తేందుకు కూడా రారు. ఓ మాట అంటే ఏమనుకోకు, బతుకున్నప్పుడే బొందకాడికి మెల్లగా నడిపించుకోవద్దు. రేపు నాకు కూడా ఒక చిన్న పని ఉన్నది, అచ్చుడు వీలు కాదు. గట్లంటే వేది తమ్మి, మీ బావ కదరా. అయ్యో బతుకుండగానే తీసుకుపోదాం మన పడితివి. అయ్యో రామా. మరి లేకపోతే ఏందక్క, ఊళ్ళే ఉసురు పోసుకున్నాడు, ఎంత మందిని బాధ పెట్టింది తెలుసా? ఏడ్చింది చాలు కానీ పట్టక్క తీసుకుపోదాం. అయ్యో అక్క, బావ అందరు ఉసురు పోసుకొని వేయండు, రేపు నీకు చెడ్డ పేరు రావద్దంటే ఎవరికి 5 వాళ్ళకి ఇచ్చేయి, నీకన్నా మంచి పేరు ఉంటుంది. అవుతురిది వెంటాడు